అసలు బీజేపీ వల్లభాయ్ పటేల్ గారు ఆయన జనసంఘ మనిషి కాడు, ఆర్ఎస్ఎస్ మనిషి కాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి. అంటే ఆయన్ని ఓన్ చేసుకోవడంలో ఆంతర్యం ఏంటి బీజేపీ? ఒకటి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాంగ్రెస్ నాయకుడు అయినప్పటికీ కూడా ఈ దేశానికి ఎనలేని సేవలు చేశారు. దేశంలో ఉన్నటువంటి ఎన్ని సంస్థానాలను విలీనం చేయడము, తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థానాల విషయంలో చాలా పట్టుదలతోనే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం. ఉదాహరణకి హైదరాబాద్ నిజాం పరిపాలన ఉన్నప్పుడు ఇక్కడ వారు పోలీస్ యాక్షన్ చేసి నిజాము లొంగ తీసుకొని ఇక్కడ ఈ ప్రాంతానికి స్వతంత్రం కట్టబెట్టారు. కాబట్టి ఇలా అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో వారు చాలా పట్టుదలతోనే వ్యవహరించేవారు. కాబట్టి ఆయన ఒక పబ్లిక్ లీడర్, ఈజ్ ఏ పీపుల్ మ్యాన్. కాబట్టి దానికి గుర్తింపుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకుంది. అదే కాదండి, ఇప్పుడు పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదిగారు, అనేక సేవలు చేశారు కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశానికి కూడా. కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని గుర్తించడం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా గుర్తిస్తుంది. మా కేంద్ర నాయకులు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా, లేకపోతే కరీంనగర్ వెళ్ళినా కూడా డెఫినెట్గా వారి యొక్క సేవలను గుర్తు చేస్తూ ఉంటారు, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉంటాం. ఇప్పుడు నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సమకాలీనం. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఎక్కువ ఆదరణ ఉండేది. కానీ ఆ రోజు గాంధీ గారి కోరిక మేరకు, లేకపోతే కొంతమంది మీ పర్స్పెక్టివ్లో, అంటే బీజేపీ పర్స్పెక్టివ్ హిస్టరీలో నెహ్రూ గారి కంటే కూడా వల్లభాయ్ పటేల్కి ఎక్కువ ఉందనేది మీరు బిలీవ్ చేస్తారు? ఎస్, దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఆల్సో. ఆ రోజు ఎవరు ప్రధానమంత్రి కావాలి అంటే ఎక్కువ మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ని కోరుకున్నారు. సో దట్ ఈజ్ అంతా డిబేటబుల్ అనుకోండి. వల్లభాయ్ పటేల్ గారు కూడా లేఖ రాశారు, నెహ్రూ గారే సమర్థులు ఆ పోస్ట్ కానీ. సరే, అదంతా ఇప్పుడు చరిత్రలో తవ్వితే అది చాలా ఉంటుంది. అంటే నేను అనేది ఏంటంటే, ఎన్నికల ముందు ఇటువంటి పాపులిస్ట్ స్కీమ్స్ పెట్టడం ద్వారా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా అది ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుంది? చాలా తప్పు. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ అన్ ఐకాన్ ఫర్ ద కంట్రీ. ఆయనను గౌరవించడంలో ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకుంది. గతంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రకటన చేసినప్పుడు కూడా అక్కడ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రకటన చేశారు, రాజకీయంగా లబ్ధి చేకూర్చుకోవాలనే ఒక ప్రయత్నం చేశారు మోడీ గారని అప్పుడు వివాదం. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలకు ముందు, ఎందుకంటే మా ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే, అంటే బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయము టైం బౌండ్లో దాన్ని అమలు చేసి పూర్తి చేస్తాం. అదేవిధంగా అక్కడ గుజరాత్లో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ నిర్ణయించి ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ లోపల ఈరోజు పూర్తి చేయడం జరిగింది, ఇనాగరేట్ చేయడం జరిగింది. అంతే తప్ప ఏదో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు హడావిడిగా పూర్తి చేయలేదు. ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాజెక్ట్. 3,000 కోట్ల రూపాయలని మీరే అన్నారు. 3,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఒక 4 సంవత్సరాల టైం ఫ్రేమ్ తీసుకొని పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఇనాగరేట్ చేసాం. ఎక్కడ కూడా దానికి రాజకీయంగా మేము వినియోగించుకోవాలనుకోవట్లేదు. అది కాదండి, అసలు నేను ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ నాయకుడే కదా, మరి వారి యొక్క సేవలను మీరెందుకు గుర్తించడం లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? మీరు వారి ఫోటోని ఎక్కడన్నా, అసలు మీ కాంగ్రెస్ పార్టీ బ్యానర్ మీద ఎక్కడైనా వేసుకున్నారా? లాల్ బహదూర్ శాస్త్రి యొక్క బొమ్మ ఎక్కడైనా పెట్టారా? పివి నరసింహారావు గారి బొమ్మ ఎక్కడైనా పెట్టారా? కేవలం నెహ్రూ గాంధీ కుటుంబాలే తప్ప ఈ దేశంలో ఇంకెవ్వరూ ఈ దేశాన్ని సర్వీస్ చేయలేదా? మీరు బాబు జగ్జీవన్ రామ్ యొక్క బొమ్మ పెట్టరు, మీరు ఎవరి బొమ్మ పెట్టరు, ఎవరిని గౌరవించరు, ఎవరిని గుర్తించరు. మేము గుర్తిస్తే మీకెందుకు అంతమంట? కాబట్టి అటువంటి ఐకాన్స్ దేశ యువతకి ఒక స్ఫూర్తిగా నిలవాలనే ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.